అందరికీ మన తొలి వెలుగు 2వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. సెకండ్ యానివర్సరీది 2 years కంప్లీట్ చేసుకున్నాం. మార్చ్ 20కి ప్రారంభించాం. ఇవాళ మళ్ళీ 2025 మార్చ్ 20. సో 2 years కంప్లీట్ అయింది. 3వ సంవత్సరంలోకి మనం అడుగుపెట్టాం. సో మేము అనుకుంటున్నాం చాలా స్ట్రాంగ్గా బలంగా పనిచేసినామని. అయినా సరే అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు దొరలొచ్చు. తప్పులు మీన్స్ కొన్ని అంశాల మీద దృష్టి పెట్టలేకపోవచ్చు. సో కొంతమంది ఫోన్ చేస్తే మేము కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు. ఎందుకంటే చిన్న టీం, బలంగా పనిచేసే టీం, కానీ చిన్న వ్యవస్థ ఇది. ఒక శాటిలైట్ ఛానల్కు ఉన్న వ్యవస్థ, అక్కడున్న రిపోర్టర్ల కింద మండలానికి ఒక స్ట్రింగరు, ఇట్లాంటి వ్యవస్థ మనకేమీ లేదు. ఓన్లీ ఆఫీస్లో ఉన్న ఒక 10-15 మందితోని వ్యవస్థ అంతా నడుస్తుంది. సో కాబట్టి కొన్ని విషయాల్లో అంత ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వకపోయి ఉండొచ్చు. కానీ అనుకున్న స్థాయిలో ఉన్నంతలో మనం చాలా బలంగా పనిచేస్తున్నామని చెప్పాలి. దాదాపు 8,70,000 సబ్స్క్రైబర్స్ మనం చేరుకోవడం జరిగింది ఇప్పటి వరకు. 8,71,000 సబ్స్క్రైబర్స్ని మనం ఇప్పటి వరకు చేరుకున్నాం. సో 1 millionకి చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకొక 1,30,000 అయితే 1 million సబ్స్క్రైబర్ కుటుంబంలోకి మనం చేరబోతున్నాం. సో ఇవాళ 2 years యానివర్సరీ. అందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే నేను మీకెందుకు చెప్తున్నా కంగ్రాచులేషన్స్ అండ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ చేసుకోవాలని అంటే, ఇది మీ ఛానల్ అని నేను పదే చెప్పే మాట. ప్రజల సహకారంతో ఏర్పాటు చేయబడ్డ ఛానల్ ఇది. ఇది ప్రజల కోసమే పనిచేస్తుందని ముందు రోజు చెప్పినాం, ఇవాళ కూడా చెప్తున్నాం, భవిష్యత్తులో కూడా చెప్తాం. అదే స్థాయిలో అదే ధైర్యంతో అదే ఇదిగా మనం పనిచేస్తా ఉన్నాం. పోయిన గవర్నమెంట్లో ఎట్లాగైతే జరిగిన అక్రమాల మీద కొట్లాడినామో, ఈ గవర్నమెంట్లో కూడా ఈ 15 నెలల కాలంలో కూడా మనం చాలా ఇష్యూస్ని తెర మీదకి తీసుకొచ్చినాం, ప్రభుత్వాల దృష్టికి తెచ్చినాం. మనం చేసిన వీడియోల మీద ప్రభుత్వంలో కూడా చర్చ జరిగింది చాలా అంశాల మీద. ఎవరిని వదిలిపెట్టలేదు. ఏ పార్టీతో సంబంధం లేకుండా మన ఛానల్ ముందుకు నడుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అసలు అక్కడ ఒక్క 0.0001% కూడా అవకాశం కానీ ఆస్కారం కానీ లేదు. భవిష్యత్తులో కూడా ఉండడానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో అవకాశమే లేదు. మన తలుపు తట్టే ధైర్యం ఏ పార్టీకి కూడా లేదు. సో ప్రతి పార్టీ మనల్ని గమనిస్తూనే ఉండాలి. ఏం జరుగుతున్నది, ఏం చేసుకోవాలి, ఏం మార్చుకోవాలి, ప్రజల కోసం ఎట్లా పనిచేయాలి అని. సో ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్తున్నాం. ఉన్న సమస్యని ఆఫీస్లో ఉండి డిస్కస్ చేస్తున్నాం, విశ్లేషిస్తున్నాం, ప్రభుత్వాలకి చెప్తున్నాం. భవిష్యత్తులో ఇంకా బలంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఎక్స్క్లూజివ్గా ఈ ఛానల్ తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటు చేయబడ్డ ఛానల్. సో తెలంగాణ ఫస్ట్. సో ఆ తర్వాతే ఏదైనా తెలంగాణ ఫస్ట్ అనే నినాదంతోనే ఈ ఛానల్ ప్రారంభించడం. అదే స్థాయిలో అదే దూకుడుతో ముందుకెళ్తా ఉన్నాం. సో భవిష్యత్తులో కూడా ఇలాగే ఆశీర్వదించండి. మీ సహకారంతో ఏర్పాటు చేయబడ్డ ఛానల్ ఇది. మీరు ఇచ్చిన ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేయబడ్డ ఛానల్ ఇది. ఖచ్చితంగా మేము పనిచేస్తూనే మాకొచ్చిన రెవెన్యూలో స్కూల్ ఎడ్యుకేషన్ మీద కొంత ఫోకస్ చేయాలని ఒక ఆలోచన ఉన్నది. నోట్బుక్స్ పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని అసలు చాలా దారుణమైన సిచ్యువేషన్లో గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నది. నిన్న బడ్జెట్ చూస్తే ఎంత దారుణం. 23,000 కోట్లు ప్రకటించినామని ఒక లెక్క కనిపిస్తూ ఉన్నది. 3,04,000 కోట్ల బడ్జెట్లో 23 lakhs ఎంత ఒకసారి లెక్క కట్టండి. 3 లక్షలకి 10% అంటే 30,000 కోట్లు. కనీసం ఆ 10% అన్న పెట్టిరా లేదే, కనబడతలేదే. సో హెల్త్ విషయానికి వస్తే ఏంటి, 3,04,000 కోట్ల బడ్జెట్లో 12,000 కోట్ల బడ్జెట్ పెట్టి ఎంత అసలు అది ఎంత 5% కూడా లేనట్టున్నది కదా. కనీసం 15% బడ్జెట్ విద్యకి, 15% బడ్జెట్ వైద్యానికి, కనీసం మినిమం తక్కువలో తక్కువ ఖర్చు పెడితే తప్ప ఈ వ్యవస్థని మార్చడానికి అవకాశం లేదు. ఒక్క ప్రతిపక్ష నాయకుడైనా ఎవడైనా మరి ఈ విద్యా వైద్యం మీద, ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద ఎందుకు ఖర్చు పెట్టలేదని అడిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. సో మనం అడుగుతాం, బలంగా ప్రశ్నిస్తాం. నాయకులు ఎవరైనా, పార్టీలు ఏవైనా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మనం చేసిన వీడియోలతోని, కంటెంట్తోని ఒకరు అధికారంలోకి రావచ్చు. ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తూనే ఉంటాం, ముందుకెళ్తూనే ఉంటాం. ఇది కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితిలో వెనక్కి తగ్గే అవకాశం లేదు. పదే చెప్తున్నాం మేము, మీ పోరాటం దేనిపైన అంటే ప్రజలు ఆర్థికంగా బలపడాలి, విద్యా వైద్యం ప్రజలకి ప్రభుత్వాలు అందించాలి,
ఉచితంగా మీన్స్ ప్రభుత్వ వైద్యం ప్రభుత్వ విద్య అందించాలి. తెలంగాణలో ఇవాళ ప్రధాన సమస్య భూమి సమస్య అని మనం ముందు నుంచి చెప్తున్నాం. ఒక ఎకరా భూమి ఒక కుటుంబం చేతిలో ఉంటే ఆ కుటుంబం ఎంత ఆత్మగౌరవంతో బతకగలుగుతుందో ఇవాల్టి రోజుల్లో ఒక్కసారి ఆలోచించండి. ఒక ఎకరా భూమి మీ కుటుంబానికి ఉంటే, పేద కుటుంబాలకి ఒకటే ఎకరా, ఆ కుటుంబం ఎంత ఆత్మగౌరవంతో బతకగలుగుతుంది? ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీల చేతిలో అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా కొన్ని కుటుంబాలకు భూములు లేవు. ఉన్నోడి దగ్గర 100 ఎకరాలు ఉన్నది. నేను హయత్ నగర్ పోతే ఒక్కొక్కటి ఫ్యామిలీకి 100 ఎకరాలు అక్కడ ఉన్నది. ఇంకా కావాలి. నాయకులైతే అధికారంలోకి రావడమే తర్వాత భూముల మీదనే పడుతున్నారు. మరి అదే భూ పోరాటాలు మనం ఎందుకు చేస్తాం? ఇవాళ అందరూ మర్చిపోయారు. ప్రతిపక్ష పార్టీలు మర్చిపోయినాయి, చివరికి కమ్యూనిస్టులు కూడా భూ పోరాటాలు మర్చిపోయారు. తెలంగాణలో భూమి అత్యంత ప్రధానమైన సమస్య. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, కబ్జా అవ్వంగా పోను కూడా ఇంకా వేల లక్షల ఎకరాల భూమి ఇంకా గవర్నమెంట్కి ఉన్నది. అది ఎవడోడు కబ్జా చేసాడు భవిష్యత్తులో, దాని బదులు ఆ ప్రజలకు ఇస్తే ఆ కుటుంబాలు తరతరాలుగా అనుభవిస్తూ ఆ కుటుంబాలు బాగుపడితే రాష్ట్రం అద్భుతంగా తయారవుతుంది. ప్రపంచంలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని భూమి తెలంగాణలో ప్రభుత్వానికి ఉన్నది. ఎస్టేట్ భూములు మొత్తం కంపెనీలకు కట్టబెట్టి ఇప్పుడు అందులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. పోయిన గవర్నమెంట్లో కొన్ని లక్షల ఎకరాల భూములు కబ్జాకు గురైనాయి, చెరువులు పోయినాయి. మార్పన్న ఈ గవర్నమెంట్ కూడా రికవరీ చేస్తామని చెప్పి ఇంతవరకు 1 ఎకరా 1 గుంట భూమి కూడా వెనక్కి తీసుకోలే. ఏం జరుగుతున్నది మరి? అందుకే మన పోరాటం భూమి మీద ప్రధానంగా జరగాల్సిన అవసరం ఉంది. మేము పదే ఇదే చెప్తాం. భూమి మీద పోరాటం జరగాలి. విద్యా వైద్యం ప్రభుత్వ విద్యా వైద్యం అందేలా పోరాటం జరగాలి. సో ఈ ఫైట్ కంటిన్యూ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో నేను మీకు హామీ ఇస్తున్నా, తెలంగాణ ప్రజలకి ఈ పోరాటం ఆపే ప్రసక్తే ఉండదు. ఎవరెన్ని ఇబ్బందులు సృష్టించినా, ఎవరెన్ని చేసినా ఈ ఫైట్ కంటిన్యూ అవుతుంది మీ సహకారంతో, మీ ఆశీర్వాదంతో. సో 2 years కంప్లీట్ అయింది. సో ఈ 2 సంవత్సరాల్లో మనం 8,71,000 మంది సబ్స్క్రైబర్స్ అంటే ఒక ఫ్యామిలీని మనం తయారు చేసుకోగలిగినాం. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా వీడియోలు చూస్తూనే ఉంటారు, అట్లేం లేదు. అంటే ఓన్లీ వీళ్ళే ఉన్నారా అంటే ఎక్స్క్లూజివ్గా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంతమంది. సో అందరం కలిసి రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. నాయకుడు లేని తెలంగాణగా మిగిలిపోయింది ఈ రాష్ట్రం. ఒక్క నాయకుడు లేడు. అంతా వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ సొంత ఎజెండాల కోసం పనిచేస్తున్న వాళ్ళే తప్ప పని చేస్తున్న నాయకుడు తెలంగాణకి కరువైండు. అందుకే తెలంగాణకి ఈ పరిస్థితి వచ్చింది. లేకపోతే ఇంత ఆర్థికంగా ఎకానమీతో హైదరాబాద్ లాంటి నగరం మనకు ఉండంగా ఇంత పెద్ద ఎత్తున ఐటీ ఎగుమతులు లాంటి పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండగా అయినా మన రాష్ట్రం ఇన్ని అప్పులు చేయాల్సిన పరిస్థితి, భూములు అమ్మాల్సిన పరిస్థితి. సో మనం ఆలోచించాలి. మన ఫైట్ విద్య వైద్యం భూమి ఈ తరహా పోరాటం జరగాలి. ఇవి గనక మనకు అందుబాటులోకి వస్తే ప్రజలకి ఏ పెన్షన్ అక్కర్లేదు, ఇంకేం అక్కర్లేదు. సో ఈ ఫైట్ కంటిన్యూ అవుతుంది. అందరికీ 2వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మాట్లాడదాం ఇవాల్టి ఆల్ న్యూస్ పేపర్స్లో మనకు కనిపిస్తున్న వార్తలు. ముందుగా ఒకసారి కమెంట్స్ చూద్దాం. చాలామంది కంగ్రాచులేషన్స్ రఘు, థ్యాంక్ యూ వెరీ మచ్. నియో క్లాసిక్ సామా అనంతరెడ్డి కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. గురువయ్య తోట గుడ్ మార్నింగ్. రమేష్ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. మన ఇంటి వంటలు సూపర్గా చెప్పారన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చందు కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సూర్య నాయక్ హాయ్, గుడ్ మార్నింగ్ రఘు అన్న, వెరీ గుడ్ మార్నింగ్. కంగ్రాచులేషన్స్ రఘు గారు, వెరీ గుడ్ న్యూస్, రియల్ న్యూస్, కీప్ ఇట్ అప్ అండ్ గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. తాగడం తినడం మానేసి కష్టపడమని చెప్పండి. హియర్ ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ ఎనీ వన్. ఇది వాస్తవమే. ఇప్పుడు ఇది మొత్తం తెలంగాణలో ఎట్లయిపోయింది? తెలంగాణలో ఇక అది పండుకుంటే తాగుడే, లేస్తే తాగుడే అన్నట్టుగా తయారైపోయింది. మీరు చెప్పిన దాంట్లో తప్పేం లేదు. శ్రావ్యారెడ్డి కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సోమోజీ మధుచారి థ్యాంక్ యూ వెరీ మచ్.
రఘు అన్న నీ వాయిస్ చాలా చాలా బాగుంది, కంటిన్యూ కొనసాగించాలి. థ్యాంక్ యూ విజయ్. గోమాస ప్రభాకర్ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. సంతోష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటేశ్వర్లు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. రాచర్ల థ్యాంక్ యూ. ఇదేంటి ఆర్టీసీ డ్రైవర్ రిక్వైర్మెంట్స్ గురించి మాట్లాడండి. తప్పకుండా మాట్లాడతాం. గ్రూప్ 1 గురించి మాట్లాడండి. ఆల్రెడీ మాట్లాడుతున్నాం, మనం ఇంటర్వ్యూస్ కూడా చేసినాం కంటిన్యూగా. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ అఖిల్ చౌదరి. దళిత బంధు దగా కౌంట్డౌన్ లాగా కాంగ్రెస్ హామీలు ఇవాళ నుండి స్టార్ట్ చేయండి. 100% స్టార్ట్ చేస్తాం. మీకు ఏం అభ్యంతరం లేదు. మాకేమీ కాంగ్రెసా బీజేపీయా ఇంకో పార్టీయా ఎవరిని మనం మీద ఎత్తుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఆంధ్ర పేపర్ చదవకండి అట. అన్నీ ఇప్పుడు ఛానల్ యాజమాన్యాలన్నీ వాళ్ళే బ్రదర్. అట్లా అనుకుంటే మనం ఏం చేయలేము ఇక. జగిత్యాల్లో భూ కబ్జాల గురించి చెప్పండి. సో ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మాట్లాడదాం. ముందుగా